కాబట్టి దేవుడి చిత్తం ఏదైతే ఉందో అది సిద్ధించునుగాక అని అనుకోవటమే మన ధర్మం. ఆయన తన కుమారుని తీసుకెళ్లాలనుకున్నాడు, తీసుకెళ్ళాడు. అడ్డుకోవటానికి ఆపటానికి మనం ఎవరు? నేనైనా అంతే, మీరైనా అంతే, ఎవరైనా అంతే. మనం లోకాన్ని చూడొద్దు, లోకపు మాటల్ని పట్టించుకోవద్దు. కానీ ఆయన కొన్ని ఛాలెంజెస్ ఇచ్చి వెళ్ళాడు మనందరికీ. ప్రకాష్ గారు వెళ్తూ వెళ్తూ ఆయన ఊరకనే వెళ్ళాల, ఆయన వెళ్తూ వెళ్తూ కొన్ని భారాలు, కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. నేను ముఖ్యంగా చెప్తున్నాను, క్రైస్తవ యవనస్తులకు చెప్తున్నాను. ఈరోజు చాలా మంది క్రైస్తవ యవనస్తులు ఆయన ఏదో చచ్చిపోయాడని బాధపడతాం కదా, మీరు లెగవంటరా? ఏం చేస్తున్నారు ఈరోజు క్రైస్తవ యవనస్తులు? ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లే. అమ్మాయిలమ్మట, గర్ల్ ఫ్రెండ్లు, కాలేజీల్లో ముచ్చట్లు, మీ బతుకులంతా ఇలాగైనా పని. యవన ప్రాయం దేవుడి కోసం ఖర్చు పెడతాం లేదు. ఇప్పటికైనా లెగిస్తామండి, ఇప్పటికైనా మేల్కోండి, తేజరెళ్ళండి, లేకపోండి, పైకి లేకండి. ఎందరో ప్రకాష్ గారు పుట్టాలి, ఎందరో అలాంటి గొప్ప గొప్ప నాయకులు మనలో లెగవాలి. కాబట్టి యవ్వన క్రైస్తవ యువతకు కూడా నేను తెలియజేసేది ఏంటంటే, లెగవండి, లెగవండి, ఫైట్ చేయండి, రీసెర్చ్ నేర్చుకోండి, పరిశోధన చేయటం నేర్చుకోండి. ఈరోజు మన యవ్వనస్తులు అందరూ ఎలా తయారయ్యారంటే, ఒకటి పాటలు, ఒకడికి ఎడిటింగ్ ఏ లోకం, ఇంకొకటి పాటల లోకం, ఒక్కటి పనికొచ్చే పని చేయడు ఒకడు కూడా. పనికొచ్చే సేవకుడి దగ్గరికి రారు. మనోళ్ళు ఎంత దౌర్భాగ్యులు అంటే, మన క్రైస్తవులు మంచి చెప్పేవాడికి ఆడి ఊర్లో ఆదరణ ఉండదు. ప్రకాష్ గారు మా గుంటూరు, ఆయన ఒక చర్చ్ ఎస్టాబ్లిష్ చేయలేపాడు మా ఊర్లో. ఎందుకు చేయలేపాడు? మన దగ్గర సన్నాసులు ఎక్కువ అనమాట. అనకూడదు, కేవలం మన వాళ్ళు ఉంటే క్షమించండి. అది అంటే మనకి స్వస్థతలు చేసేవాడి దగ్గర, మాయలు చేసేవాడి దగ్గర, యాపిల్ పండ్లు పంచేవాడి దగ్గర, నీకు తెలుసు, నేను వాళ్ళ దగ్గర నిండిపోతారు. సావండి, వాళ్ళకి పోయి ఆ దశంభాగాలు తగలెట్టుకుని వాళ్ళు పోండి, మీరు పోండి. మీకు మంచి చెప్పే నాయకుడు, సత్యాన్ని నిఖార్సుగా చెప్పే నాయకుడు, మీ రూపాయి ఆశించకుండా కేవలం మిమ్మల్ని సరి అయిన థియాలజీలో నుంచో పెట్టాలి అని ఆశించే నాయకుడు మీకు వద్దు. అలాంటి వాళ్ళకి పట్టం కట్టండి. ఎవరిని నెత్తిన పెట్టుకోవాలో, ఎవరిని కింద పెట్టాలో ఆలోచించుకో. క్రైస్తవ సమాజం, క్రైస్తవ సమాజం పనికి మాలిన వాళ్ళందరినీ తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తుంది. పనికొచ్చే ఇలాంటి మేధావులను ఏమో దూరం చేసుకుని చచ్చిపోయిన తర్వాత అయ్యో పాపం అని ఏడుతుంది. ఎందుకు నీ ఏడుపు? వాళ్ళు బ్రతికున్నప్పుడు గౌరవించండి. ఆయన సబ్స్క్రైబర్లు ఎంతండి ప్రకాష్ గారికి? 90,000 ఏమన్నారండి, 1 lakh లోపల. ఆడికి పోయారు, చచ్చిపోయారు. ఎందుకు క్రైస్తవులు తెలుగు రాష్ట్రాల్లో చచ్చిపోయారా? సోది చెప్పేవాడికి చూడండి మిలియన్లు, లాక్లు. ఎందుకు సోది? ఈ సోది అంటే ఇష్టం చాలా మందికి. కాబట్టి ఆలోచించుకొని బతుకున్న కొంతమందిని కాపాడుకొని సావండి. కాపాడుకొని వాళ్ళకి సపోర్ట్గా నిలబడితే వాళ్ళకు కూడా చెప్పాలనిపిస్తుంది. ఇంకొద్ది ధైర్యంగా ఇంకా ముందుకు దూకుతారు వాళ్ళు చెప్పటంలో. కాబట్టి ఆలోచించుకొని సత్యాన్ని నిజాయితీగా చెప్పే వాళ్ళని, సంఘాలకు అతీతంగా, డినామినేషన్లకు అతీతంగా వాళ్ళని ప్రేమించండి, వాళ్ళని గౌరవించండి, వారికి నిలబడండి, వారి వెనక నిలబడండి. అదేవిధంగా యువత కూడా పైకి లేగవండి. ఆయన ఇచ్చినటువంటి ఛాలెంజెస్ని, ఆయన యవనస్తుల మధ్య ఎన్నో సేవ చేశాడు. ఆయన మా ఏసీ కాలేజీలోనే చదివింది. ఏసీ కాలేజీలో చదివినప్పుడు ఆ ఏఎల్సి సంబంధించినటువంటి గ్రూప్స్లో ఆయన ఉంటే ఎందరో యవనస్తులుగా ఆయన మేల్కొన్నాడు. కాబట్టి యవ్వన ప్రాయంలో ఉన్న క్రైస్తవులందరూ తెలుసుకొని మీరు మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటేనే ఒక యోధుల్లా మారండి. మన సమాజాన్ని మనం కాపాడుకుందాం. మన ప్రభు మనకి ఇచ్చినటువంటి స్వాతంత్రతలో మనం వర్ధిల్లుదాం, తేజరెడుదాం.